మ్యూజిక్ బ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు ద అండర్ న్యూ వీడియో అన్నకి ఇవాళ వీడియో ఏంటంటే మనం అయితే మైన్క్రాఫ్ట్ హార్డ్కోర్ 2 అయితే ఆడబోతున్నాం. ఎపిసోడ్ 2 అయితే ఆడబోతున్నాం అన్నమాట. చాలా మంది వీళ్ళకి వెళ్ళి మన వాళ్ళకి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళైతే చూస్తున్నారు. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయకుండా కింద బ్లాక్ కలర్ లైక్ బటన్ అయితే ఉంటుంది, దించి పడేయండి. మన వీళ్ళకి వెళ్ళిపోయి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి బిగులు. అండ్ నేను మీ వీడియో వెల్కమ్ బ్యాక్ ఫ్యామిలీ. సో ఏంటి మరి ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ గ్యాప్ వచ్చాయి అనుకుంటున్నాడు కదా. ఇప్పటికీ ఏంటంటే మధ్యలో నా ఫోన్ ఎట్టిపోయింది, మళ్ళీ నేను రిపేర్ చేసుకున్నా, తప్పదు కదా. సో ఓకే పక్కన పెట్టండి. ఇది సర్వైవల్ కలిసి ఇలాంటివి కావాలంటే చెప్పండి అబ్బా, పాడుకొడుకొచ్చి చేస్తా ప్లస్. అండ్ మీకు చెప్పాలి గైస్, ఏంటంటే నేను ఆఫ్లైన్లో వర్క్ చేస్తుంటే హాట్ కాల్ అయితే చనిపోయాను అనమాట. ఎలా చనిపోయాను అనేది మీకు క్లిప్ అయితే పెడతాను, చూడండి. అయిపోయింది ఇది బయట ఉన్నది ఏంద్రా. గైస్ వెళ్తున్నాం. అయిపోయింది అమ్మా. తెలుసా గాయస్, కుట్టితే నల్లాగా వేసి కట్టుకుని అయిపోతానా విసిరి అర్థమైపోతుందమ్మా. పట్టుకునే ఉండాలి. వెళ్ళాలి బ్రో బయటికి. అయితే చూసారు కదా క్లిప్. అయితే మళ్ళీ అయితే ఇంకో హాట్ కోడ్ వరల్డ్ క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, నేను అనుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు కేవ్లోకి నేను ఆ రోజు కేవ్లోకి వెళ్ళాను. మీకు ఆల్రెడీ చూసినప్పుడు అర్థమైపోవాలి. ఇంకొకటి పనిచేయదు. సర్వైవల్ 2. ఒకవేళ సర్వైవల్ 2 కావాలంటే కామెంట్లో పెట్టండి భయ, పెడితే నష్టం అవుతుంది. టీటీజీ సర్వైవల్, కానీ టీటీజీ సర్వైవల్కి అంత సపోర్ట్ చేయట్లేదండి, డిలీట్ చేసి పాడేసాను. ఒకవేళ పెట్టు బ్రో అంటే పెడతాను. ఓకే, ఇప్పుడు మనం హాట్ కోడ్ వరల్డ్ మళ్ళీ క్రియేట్ చేయాల్సి అయితే వస్తుంది అనుకున్నా. నేను కేవ్లోకి వెళ్ళకూడదు, కానీ ఇంకా అయినా కానీ వెళ్ళాను, ఇదే పడుతుంది. ఓకే గాయ్స్, మనం ఏంటి మళ్ళీ హాట్ కోడ్ వరల్డ్ అయితే చేయబోతున్నాం అన్నమాట. వెయిట్ మళ్ళీ ఎవరైనా రావచ్చు. అరే మల్టీప్లేయర్ ఆఫ్ చేయాలి నేను, లేకపోతే సావే. మెయిన్ నాకేంటంటే అండ్ వాళ్ళు కూడా వాయిస్ జలుబు వచ్చింది, అందుకే వాయిస్ ఏంటి మాట. అండ్ చాలా మంది నేను ఇవాళ పోస్ట్ అయితే పెడతాను అనమాట. మీకు లైవ్స్ కావాలా వీడియోస్ కావాలని, దానికి ఎక్కువ ఓటు వస్తుందో వీడియోస్ చేస్తా, లైవ్స్ ఎక్కువ ఓటు వస్తుందో లైవ్స్కే డైలీ లైవ్స్ అయితే వస్తాయి రేపు. లేకపోతే వీడియోస్ అంటే వీడియోస్, ఓకేనా. చలో క్రియేట్ చేయాలి. మళ్ళీ లక్కీ స్పాన్ వస్తుంది అనుకుంటున్నా. స్వయ ఎందుకంటే అనుకుంటున్నా కోడుకుంటున్నా అనమాట. నేను ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసా. సో ఆ రికార్డింగ్ వీడియోనే నేను పెట్టింది ఆ క్లిప్. కాకపోతే అనుభవస్తు ఇంకా కేబుల్లోకి వెళ్ళాను, సచ్చాను. అసలు నేను ఐరన్ నెంబర్ లేకుండా వెళ్ళాను చూడు, నా బుడ్డి తక్కువ వేసి. ఇప్పుడు నేను ఎక్కడ ఫోన్ అవుతాను, అదే నాకు అర్థమైపోయింది. చూద్దాం గైస్, ఒక్క నిమిషం. నేను ఇదంతా మనం గ్రైండ్ చేసి మళ్ళీ టైం వేస్ట్ చేయవద్దు, అయిపోయిన తర్వాత చూసుకుంటా. బాయ్ గాయస్, చెప్తున్నా కదా, ఒక మంచి స్మార్ట్ దొరికింది, రండి చూపిస్తా. బొమ్మయ్య ఫోన్ అయింది. ఇప్పటికే నేను గ్రైండ్ బాగానే చేశాను అనమాట. రే ఇది ఒకటి డిస్ప్లే మంచిది. అదే అమ్మయ్య ఫైనల్. నీకు ఇక్కడ చూపిస్తే నాకంటే ఇక్కడ నుంచే టూకాను. అరే నీ అమ్మాయి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలరా నేను.
అస్సలు మంచి మంచి స్పాన్ దొరికిందన్నమాట. చెప్పలేని స్పాన్ మీకు చూపిస్తారంట గైస్, చూపిస్తారంట. రండి చూడండి, ఇక్కడ ఒక కేవ్ అండ్ దట్ పక్కనే వాటర్ తెలుసా. ఇది ఎక్కడ తింటాం కానీ వారిని నువ్వా బేస్ కట్టుకోవచ్చు ఇక్కడ. ఇదిగోండి, ఇది ఎక్కడ జనరేట్ అయిందో కానీ బాగా జనరేట్ అయింది. ఏదో కట్టినట్టుగానే ఉంది, ఏలీ క్రేజీ. మనము పెట్టెళ్ళినా కానీ మరి సావే. మెయిన్ నాకు ఏంటంటే బెడ్ చేసుకోవాలి ఫస్ట్. నేను అలా లేట్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ బెడ్ చేయలేదు అబ్బా, లేట్ చేయకూడదబ్బా ఎక్కువ. అండ్ మీకు వాటర్ ఉందని చెప్పా కదా, సో మీకు వాటర్ కూడా చూపిస్తానండి. మా సైడ్ చెర్రు ఉంటుంది ఇక్కడ పడిపోయామండి. అయిపోయింది గైస్. బాబు పేయగలరా బాబు. ఒక బ్లాక్ షీప్ సరిపోయింది. బ్లాక్ షీప్ ఏంటి కొత్తగా ఉంది. పోనీ మనం ఎందుకు వెళ్ళి ఫుడ్ కావాలి వదిలే. ఆడుకోడు కదా మెయిన్. అద్దుకోండి గైస్, పక్కన వ్యూ మాత్రం వారిని భలే ఉంది. చూపిస్తారండి, చూపిస్తుంది రండి. చూడండి వ్యూ మన యొక్క అస్సలు ఇక్కడ కడితే ఇంకేమైనా ఉంటుందా. మస్తు ఉంటుంది అనుకోండి గైస్. ఇది మీకు వ్యూ నచ్చిందో లేదు చెప్పండి. అచ్చా నైట్ అయిపోతుంది. అయిపోయింది పని. బేగా కమోన్. ఫుడ్ కూడా లేదురా. బేగా నేను ఆ వాల్లో చచ్చిపోయిన వల్ల ఇంత ఇక్కడ అవుతుంది గైస్. కంగాడి 6 కమోన్. సోనేజ్కి వెళ్ళాలి ఎందుకంటే మనకి ఎక్కువ కావాలి. బికాస్ వచ్చి అప్పుడే నేను ఇప్పుడు వెళ్ళక్కర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ ఎపిసోడ్లో నేను మ్యాక్సిమం కట్టాలనుకుంటున్నాను అన్నమాట. అదేంటంటే బేస్ కట్టడం అవ్వదు, కాకపోతే ట్రై చేయాలి తప్పదు. అయిపోయింది నైట్. సచ్చింది గొర్రె. పడుకోడా స్వామి యొక్క పడుకోడింది అయ్యా. కానీ మీరు తెలిసిన ఉందిగా, అది తెలిసినట్టే చెప్పండి. తెలిసినట్టే మీకు ఇస్తున్నాను. అది నీ యొక్క ఎలా ఎవర్రా నువ్వు ఇలా బెట్టి తీసుకోవాలి. ఇది అసలు హాయ్ గైస్, కుక్క చంపిందనుకో సావే. అండ్ వాయిస్ ఎందుకు మారిందండి చెప్పాలి కదా. చాలా భుజాలు ఫన్. చలో ఇది మళ్ళీ నా బోల్డ్ గోడ్ గైస్. ఒకవేళ గైస్ ఇక్కడ కట్టాలంటే 20 లైక్స్ కొట్టండి అబ్బా. బేస్ కట్టాలంటే 20 లైక్స్ అయితే కొట్టండి. ఒకవేళ మీరు చేసిన సో ఇక్కడ కట్టమంటే కడదాం, ఓకేనా. లేకపోతే మ్యాక్సిమం ఇక్కడ మంచి ఫోనే వచ్చింది, పర్లేదు. ఒకవేళ ఇక్కడ కట్టమంటే సో ఇక్కడ కట్టమంటే ఇవ్వండి. ఇక్కడ ఇది పర్లేదు కదా. ఫారెస్ట్ క్లియర్ చేసడానికి ట్రై చేస్తా. ఒకవేళ ఇక్కడ కట్టమంటే కడతాను, బాగానే ఉంది కదా. అండ్ పక్కన మాత్రం ఓసిన భలే ఉంటుంది. మీకు ఒకవేళ కావాలంటే కామెంట్ సెక్షన్లో కట్టేది. ఒకవేళ ఇక్కడ కట్టాలంటే మీరు చేసినది, ఓకేనా. లైఫ్ టార్గెట్ 20 చేస్తా, అక్కడ కడతా. ఓషన్లోనే కడతా, లేకపోతే ఇక్కడే కట్టు బ్రో అంటే కడతాను ఇక్కడే, ఓకేనా. అక్కడ కాకుండా, ఓకేనా. మా చదువు వచ్చింది, అందుకే కొంచెం మాట్లాడితే కష్టంగా ఉందన్నమాట. జలుబు వచ్చింది కదా, మాట్లాడడానికి కష్టంగా. అమ్మా సైడ్ ఫుడ్ అయిపోతుందిగా. ఫుడ్ లేదబ్బా. నేను అరే కాల్ దగ్గరలో ఉంది, నేను వదిలేసా.
కోలు ఇగోండి కనబడింది. నేనే వాళ్ళు సెర్చ్ చేసేది. నేను అన్ని ముఖ్యం మిగులు కాకపోతే నేనే వేస్తున్నాను అనమాట. ఇగోండి కోలు. నేను రచ్చిపోతాను అనమాట కోలు తీసుకోను. ఏం చేయను. ఇప్పుడు మనం నీ అమ్మ ఆయన పక్కనే జంగిల్ ఫారెస్ట్ అన్నీ ఇక్కడే జనరేట్ అయ్యాయి అనమాట. కేవ్ కూడా అండ్ ఓషన్ వారిని దుంపల్లాగా అన్నీ ఇక్కడే జనరేట్ అయ్యాయి. మంచి వ్యూ వస్తుంది. పక్కన ఫారెస్ట్ జంగిల్ ఎక్కడ ఉంది అనుకోవచ్చు. సో చూపిస్తున్నానండి. ఎదురాజు అమ్మ ఫర్నెస్ ఇక్కడ ఉంది. జంగిల్ చూపిస్తాను చూడండి. జంగిల్ ఫారెస్ట్ పక్కన కేవ్ పక్కన ఓషన్. వాళ్ళు కట్టుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ కట్టమంటే కట్టండి భయ్య. ఇక్కడ కట్టమంటే చెప్పండి. ఎందుకంటే ఇక్కడ కూడా వాటరే ఉంది. ఒకవేళ కట్టమంటే ఇక్కడ బాగానే ఉంది కదా సోన్ లాగా. ఇక్కడ కట్టమంటే కట్టండి. మంచి ప్లేసే వచ్చింది ఒక విధంగా. మరి ఫుడ్ లేదు సచ్చింది కొర్రే. నేను ఇక్కడే కట్టాలనుకుంటున్నా కయ్యా. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తప్పిపోయాను అనుకోండి. దూరంగా ఉన్నప్పుడు ఇంకా మర్రానండి ఇక్కడికి వస్తాను. పిక్కి చెప్పుకోదు. టెక్నోబేర్ నెవర్ డైస్. సో అందుకే మాట చంపుకోదు. చంపినా కానీ మా వద్దులేటికి మా ఫ్రెండ్స్ తిడతారు. సో అందుకే టెక్నోబేర్ నెవర్ డైస్. కింగ్ ఆఫ్ టెక్నోబేర్ ఏదైనా కానీ కింగ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ మైండ్ క్రాఫ్ట్ టెక్నోబేర్ అన్నాడు అది మాట. ఓకే మమ్మే సైడ్ అందుకని అబ్బా ఇక్కడ కట్టచ్చు. అబ్బా మ్యాక్సిమం ఇక్కడ కట్టచ్చు. అసలు మంచి వ్యూ ఫారెస్ట్ మమ్మీ మంచి ప్లేసెస్ మంచి ఐ మీన్ వాటర్రా బేసెస్ ఐరన్ ఫామ్ పల్లి కట్టుకోవచ్చు. ఇక్కడ కట్టవచ్చు. ఉక్కుమంటాం అదిరిపోతుంది భయ్య. మనం బేస్ కట్టామంటే ఉడ్డుతోనే మరి ఒకటి సాటర్ బేస్. ఇంకో బేస్ మనం ఫ్యూచర్లో చూడగలిగిస్తాం. నగలకి ఇస్తే మరి హాట్ కోలా అంటే మ్యాక్సిమం బేస్ అయితే మాత్రం ఉండాలి. మన దగ్గరికి అయితే ఒక పెద్ద ఇల్లే కడుతున్నాను ఒకటి ఉడ్డుతోనే నార్మల్గా. ఎందుకంటే హాట్ కోడ్ కదా మరి సాటర్ బేస్ అంటే మనం సస్తం లేదు తెలియదు తర్వాత తీసుకోవాలి. అస్సలు బ్రో లుక్ మాత్రం F1 సారీ అస్సలు లుక్ మాత్రం భయ్యా చెప్తున్నా. ఇక్కడ నుంచి ఫిషింగ్ మాత్రం మస్తు పట్టుకోవచ్చు. ఏం చెప్పలేము మేము అంత ఫిషింగ్ పట్టుకోవచ్చు మాట. ఇంకోండి భయ్య ఒక్క ఫోటో తీసుకోండి అయ్యా. మీరు ఒక్క ఫోటో తీసుకోండి. బాబా ఇక్కడ కడితే ఏమైనా ఉందా బ్రో? కథమే చెప్పలేనా ఏమంటారు మంచిగా ఉంటుంది. అండ్ సన్ రైజ్ కురే సన్ రైజ్ చెట్టు వస్తే బాగుండు. అప్పుడు భలే ఉంటుంది. ఏంది పని చేయట్లా అమ్మా? ఏది రాగు. ఓకే గైస్ ఒకవేళ నచ్చితే కామెంట్ మనీ ఎక్క. నేను ఇప్పుడు ఆఫ్లైన్లో కన్ఫర్మ్ చేస్తాను. నేను ఇప్పుడు లేకపోతే కష్టంగానే ఉంటుంది కేవ్లోకి వెళ్ళాలంటే. హాయ్ బంగనం బుజ్జి బంగనం. అరే ఇప్పుడే లెంట్ అయిపోయినట్టే ఉందబ్బా వీడియో. మ్యాక్సిమం బేస్ అయితే కడతా ఈ వీడియోలో కట్టాను. ఎందుకంటే మీ బేస్ అనేది అమ్మ సైడ్ గైస్. బాయ్ గైస్. ఓకే ఇది నేను ఆఫ్లైన్లో చూసుకుంటాను అనమాట వర్క్ అంట. సో బాయ్ గైస్. అమ్మా మళ్ళీ కిందకి వెళ్ళిపోయా. కిందకి వెళ్ళిపోతానని. బై గైస్ మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుంటాం. అయితే నేను టేక్ కేర్ లవ్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్ మై తేజ. సో మంచి వీడియోస్ అయితే మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియో కలుసుకోండి. కొంచెం చాలా చూసుకోండి గైస్.
సన్ రైజ్ వస్తే బాగుండు. సన్ రైజ్ వస్తే ఎండ్ చేయడానికి ట్రై చేస్తా, ఎందుకంటే మన అది బెటర్ కదా. మరి ఇదొక్కసారి లుక్ మాత్రమ్మా భలే ఉందమ్మా. ఫారెస్ట్, జంగిల్, మా పక్కనే వాటర్, కేవ్ అన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి తెలుసా నాకైతే. సన్ రైజ్ ఇటు వెళ్తే ఇటు వస్తాయి అనుకుంటుంది. అస్సలు అమ్మ సన్ పైన వస్తుంది లేండి, పని లేదులేండి, ఏదో ఒకటి తప్పదుగా, మీ ఇష్టంగా. మీకు ఒకవేళ సన్ రైజ్ ముందే కట్టాలి, ఐ మీన్ ఇక్కడే కట్టాలి, ఎందుకంటే ఇక్కడ కడితే సన్ కరెక్ట్గా ఉంటుంది. ఎందుకులే చెప్తా చూడండి గైస్, ఇక్కడ కడతాను ఇల్లు మ్యాక్సిమం. మీ డిసిషన్ అది, ఎక్కడ కట్టాలి ఏంటి అనేది మీరు చెప్పండి. ఇక్కడ ఏంటంటే చిల్లింగ్ ఏరియా కడతాయి, ఎందుకంటే సన్ రైజ్ వస్తుంది కదా, బెటర్ చెప్తే. మ్యాక్సిమం అయితే చెప్తాను కదా, ఈ వీడియోకి 20 లైక్స్ కొట్టండి. అండ్ దట్ మీకు ఎక్కడ కట్టాలంటే చెప్పండి భయ. ఐ మీన్ ఈ బేస్ భయ అనిమేషన్ చూడండి ఎలా ఉంటా. బై గైస్, మళ్ళీ స్పెల్ కలుసుకున్నాం అంటే టేక్ కేర్, బాయ్ బాయ్. యూసఫ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అందరికి ఇవాళ వీడియో అయితే మన ఇవాళ కరెక్ట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో అన్నట్టుకి. సో సారీ, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ హార్డ్కోర్ ఎపిసోడ్ 2కి స్వాగతం. 6 స్వాగతం అందరికి. సో ఇవాళ వీడియో మనం చేయబోతుంది మైన్క్రాఫ్ట్ హార్డ్కోర్ మాట. కట్ సరిగా